ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్. ఫ్రెండ్స్ మీకు మంచి ఎడిటింగ్ అనేది నేను తీసుకొచ్చాను. అదేంటంటే మీ పేరుతో వీడియో అనేది ప్రొఫెషనల్ లుక్లో ఎలా ఎడిట్ చేయాలో, అలాగే మీ యూట్యూబ్ ఛానల్లో కనుక అప్లోడ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలనుకున్నా మంచి వీడియో ఎడిటింగ్ అనేది నేను తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, ఒక కామెంట్ అనేది మీ నేమ్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేసేటప్పుడు మీ నేమ్తో అప్లోడ్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాప్ లింకును మళ్ళీ ఈ ఎఫర్ట్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ది మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది దాని ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఏ లింక్ ఇచ్చానో ఆ వీడియో అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. అది ఓపెన్ చేయాలంటే ముందు మీడియా అని క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానో మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని మనం స్టార్టింగ్ ఇలా డ్రాగ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. వీడియో అనేది ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది వీడియో అనేది వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియో అనేది ఎడిట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ నేమ్ అనేది మనం ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ లేయర్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మీరు ఆ లేయర్స్ని క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. టెక్స్ట్ మీద ఫస్ట్ మీరు ఏ పేరు అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు టైప్ చేయాలి. నేనైతే ఆర్ అని టైప్ చేశాను. ఓకే అని ప్రెస్ చేశాను. ఫస్ట్ లెటర్ ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా ఆర్ అని టైప్ చేసిన తర్వాత మనం దీన్ని స్లైడ్గా పెట్టుకుని ఇప్పుడు ఆర్ అనేది డిజైన్గా పెడదాం. పెట్టాలంటే ఇక్కడ రెండు ఏ అని కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు దాన్ని క్లిక్ చేయాలి. మీకు ఏ ఎఫెక్ట్ అనేది ఏ టెక్స్ట్ స్టైల్లో కావాలో మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఆర్ అనేది ఈ విధంగా నేను సెట్ చేశాను. ఆర్ అనేది ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆర్ అని పెట్టేశాను. టిక్ మార్క్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత దీన్ని మనం వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు డ్రాగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది సెట్ అయిపోతుంది. మనం టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయాలి. మిగతా లెటర్స్ ఇప్పుడు ఎలా యాడ్ చేయాలంటే మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది టైప్ చేసేయండి ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేసేయండి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది వచ్చేసింది. దాన్ని కొంచెం మీకు ఎలా అడ్జస్ట్ చేయాలో అలా చేసుకోండి. టెక్స్ట్ అనేది మనం ఏమైనా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏ ఫాంట్లో అయితే మనకు కావాలో మీరు ఆ ఫాంట్ అనేది క్లిక్ చేసుకోండి. నేను మళ్ళీ అదే ఫాంట్ క్లిక్ చేశాను. ఓకే అని ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అది వచ్చింది. ఇది మన సైజ్ కొద్దిగా తగ్గించుకున్నాం. ఫ్రెండ్స్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కరెక్ట్గానే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే అని మీరు ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కొంచెం దగ్గరగానే మనం జరుపుదాం ఫ్రెండ్స్. ఆర్ పక్కనే ఉండేటట్టు జరుపుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది ఎనేబుల్ చేసేద్దాం. ఇప్పుడు ఈ లెటర్ అనేది మనం వీడియో మొత్తానికి మళ్ళీ చివరి దాకా డ్రాగ్ అనేది చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ పేరు అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పేరుకి లైట్స్ అనేది మనం ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్స్లోకి వెళ్ళండి. మీడియా మీద క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది మీరు క్లిక్ చేసి ఉంటే అది మీ గ్యాలరీలో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ వీడియో. ఓకేనా? దాని ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. మీరు దీన్ని ఏం చేయాలంటే కొంచెం క్రాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రాప్ అనేది క్లిక్ చేసి మనం దీన్ని కొద్దిగా క్రాప్ అనేది చేసుకుందాం. మీ నేమ్ అనేది ఎంత సైజులో ఉందో మేము దాన్ని ఆ విధంగా క్రాప్ అనేది చేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత మనం దీని మీద ఒకసారి ట్యాప్ చేసి కరెక్ట్గా మన నేమ్ మీద మనం దాన్ని సెట్ చేయాలి ఫ్రెండ్స్. సెట్ చేసి కరెక్ట్గా మన నేమ్ మీద సెట్ అయిపోద్ది. ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది, బ్లెండింగ్ అని కనబడుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డార్క్ కెన్ అని ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్. దాని మీద మీరు ప్రెస్ చేయాల్సిందే. ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా మాయం అనేది అయిపోతుంది. మీరు స్టార్టింగ్కి వచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. చూడండి, మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత ఒకసారి వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది
మంచి ప్రొఫెషనల్ లుక్లో ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఎక్స్ట్రా ఉండేది మనం దాన్ని కట్ చేసేయాలి ఫ్రెండ్స్. కట్ చేసి టిక్ మార్క్ ఇచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో అనేది మనకి గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ అని మీకు ఒకటి కనబడుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం 720 అని పెట్టుకుని మీరు ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.